హాయ్ అండి. హలో. ఏం చేస్తున్నారండి? ఇది మార్నింగ్ వ్లాగ్ చేద్దామనైతే మీ ముందుకొచ్చానండి. ఫ్రెండ్స్, నేనైతే ఒక కొటేషన్ చెప్దామనైతే ఒక జీవిత సత్యం నేను తెలుసుకున్నాను. అది ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేంటంటే, ఇప్పుడు మన కన్న బిడ్డలు మనం రుణపడున్నాం కాబట్టి మన కడుపున పుడతారు. అవునా? వాళ్ళని పుట్టంగాల్నే మన మంచి, శెబ్బర అన్నీ చూసి, వాళ్ళకి ఉద్యోగాలిప్పిచ్చి, వాళ్ళు సంపాదించుకునే మన బాధ్యత నెరవేరినట్టు. వాళ్ళు తిరిగి ఉద్యోగాలు చేసి మనం చేశామనని వాళ్ళు తిరిగి మనం డబ్బులు పీడిస్తామే, అది మాత్రం చాలా తప్పండి. అలా తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కుక్క సావు చేస్తారండి నాకు తెలిసినంత మటికి. నా దృష్టిలో మాత్రం అది రాంగే. ఎవరైనా కన్న తల్లిదండ్రులు తన బిడ్డల సుఖాన్ని కోరుకుంటారు. అవునా? వాళ్ళు బావుండాలి, సంతోషంగుండాలి అనని. వాళ్ళు కాపురాలు ఎటుపోయినా, సంతోషాలు లేకపోయినా, వాళ్ళు నాశనమైనా, జీవితం అల్లకల్లోలమైనా, మాకు డబ్బులు కావాలి, మేము పెట్టాము, మేము రంబు పాలిచ్చాము, మేము చూసాము, మేము చెందాము, మాకు డబ్బులు వెలకట్టాలి, మాకు కట్టి తీరాలి, అవ్వివ్వాలి అనని అనుకుంటారు. వాళ్ళు మాత్రం జీవితంలో బాగుపడరు. ఎప్పుడైనా మంచి ఒక తల్లిదండ్రులు ఉంటే, నా బిడ్డలు బావుంటే చాలు అని తిరిగి మనం ఆస్తులు ఏర్పరిచి మన బిడ్డలకి సంపాదించివ్వాలి. వాళ్ళు తిరిగి ఇస్తే మనం జరిగేదేంటండి? ఒక విషయం చెప్పండి. అది ఎంత తప్పు? అది ఎంత మటికి కరెక్టు? మన బిడ్డలు మన కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు బాగుండాలి, హ్యాపీగా మనం సంపాదించి ఇవ్వాలండి. ఏంటండి వాళ్ళ దగ్గర మనం తీసుకునేది? ఎప్పటికైనా సరే ఈ రోజుకి కూడా నాకు డబ్బు ఆశ లేదండి. మన రెక్కల్ని నమ్ముకోవాలి. మన రెక్కల్ని నమ్ముకుంటే చాలండి. ఏంటండి పసిపిల్లల కాడ వాళ్ళకి మనం తిరిగిచ్చేది? వాళ్ళు మనకి తిరిగివ్వాలేంటి? మనం తిరిగివ్వాలి కానీ. అవునా?